ఎలాగో అలా బాధపడి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే వెదర్ చూడండి ఎలా ఉందో, వేరే లెవెల్. గుడి మొత్తం తిరిగేసి లొకేషన్ చూడండి ఎట్లుందో, గుడి చుట్టుపక్కల ఎట్లుందో, ఫుల్ మంచు పడింది అనమాట. పొగ అయితే ఇప్పుడే సర్వనే వస్తుంది. వ్యూ అనేది సూపర్గా ఉంది. హెవెన్ హెవెన్. గుడికి సినిమాటిక్ వీడియో తీసిన. This point it hit me like చూడండి ఇదేనండి ఆ రాయి. అంత పెద్ద తుఫాన్లో కూడా గుడికి కొద్దిగా కూడా డ్యామేజ్ కాలేదండి. దర్శనం మొత్తం చేసుకొని కిందకి దిగుదాం, కొండలు ఎలా దిగాలి, నడుచుకుంటే ఎలా దిగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మా ఫ్రెండ్ కూడా హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయిందనమాట. మేము దర్శనం చేసి వచ్చేంతవరకు వెళ్ళిపోయినాడు. మేము ఇంక ఆగుతామా, సరేలేని చెప్పేసి టికెట్ కనుక్కొని హఠాత్ పరిణామంగా మేము కూడా ఇప్పుడు హెలికాప్టర్ అనేది ఎక్కేసినాం. చూస్తూ ఉండండి, హెలికాప్టర్ ఎక్కేటప్పుడు వీడియో తీసినాను, కొద్ది క్లిప్ తీసినాను. వాళ్ళు తీనివ్వలేదు, అయినా కూడా నేను వీడియో తీసినాను, చూపిస్తూ ఉండండి. ఫస్ట్ టైం అయితే హెలికాప్టర్ ఎక్కబోతున్నాము. ఎక్స్పీరియన్స్ మాది ఎలా ఉంటుందో. నా లైఫ్లో చాలా పెద్ద మెమొరీ అంటే ఇదేనండి. ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కినాను. అసలు ఎక్కుతానో లేదో చూడ్డమే అసలు చాలా పెద్ద గొప్ప, అసలు చూడ్డమే పెద్ద విషయము. ఎక్కినానంటే మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో. నేను అంత దగ్గర నుంచి చూడ్డమే ఫస్ట్ టైం అనుకుంటే ఎలాగో హెలికాప్టర్ ఎక్కినాము. పైన నుంచి వ్యూ చూడండి ఎలా ఉందండి. చూస్తూ ఎంజాయ్ చేయండి. 2 నిమిషాల దాకా వీడియోలు తీసినానో చూడండి. అయితే ఇప్పుడే వచ్చి దిగినామండి. 7 నిమిషాల్లో వచ్చి ల్యాండ్ చేసేసినారు. నా లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ అంటే ఇదేనండి. నాకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుందాం. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళారో ఫ్యామిలీతో వెళ్ళారో చూసి కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోల కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.